ఓం అరుణాచల శివ. ఒకరోజు ఒక భక్తుడు భగవాన్ దగ్గరగా కూర్చొని ఆయనను ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. వారికి దగ్గరలోనే ఒక కుక్క మురుగుతూ ఉంది. ఆ భక్తుడు విసుక్కుని, అబ్బా, ఈ కుక్క ఎట్లా మురుగుతుందో అన్నాడట. దానికి భగవాన్, ఆ కుక్క మరగడం లేదు, నీ మనస్సే మురుగుతుంది అన్నారట. అంటే మన మనస్సుని నిగ్రహించగలిగితే మన ఏకాగ్రతని చేసే పని మీద నిలపగలుగుతామని భగవాన్ ఉద్దేశం. అలాగే ఒకసారి భగవాన్ పరమభక్తుడైనటువంటి ఒక శిష్యుడు తన మిత్రుడికి భగవాన్ సంగతి చెప్పి భగవాన్ దగ్గరికి తీసుకుని వచ్చాడట. భగవాన్ అతనితో మాట్లాడుతూ అరుణాచల క్షేత్ర మహత్యం చెబుతూ ఉన్నారు. అతనితో భగవాన్ అన్నారట, నీకో విషయం తెలుసా, ఇక్కడ ఈశ్వరుడు మనుష్య రూపంలో ఉన్నారు అన్నారట. దానికి ఆ భక్తుడి యొక్క మిత్రుడు, ఎక్కడ ఉన్నారు స్వామి అని అడిగాడు ఆసక్తితోటి. అప్పుడు భగవాన్ ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. అరుణాచలం పైన పెద్ద అశ్వత్థ వృక్షం ఉంది. దాని ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. దాని కింద కూర్చొని ఉంటారు అని అన్నారు భగవాన్. అప్పుడు ఆ మిత్రుడిని తీసుకుని వచ్చినటువంటి శిష్యుడు అతని వైపు తిరిగి, నువ్వు ఉత్త మూర్ఖుడివి, నీ అజ్ఞానం నీ కళ్ళు కప్పడం చేత మనుష్య రూపంలో ఎదురుగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి చూడలేకుండా ఉన్నావు అన్నాడట. దానికి భగవాన్ కోపంతో అతని వైపు తిరిగి, చాలే అన్నారట.